వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలో కథలు ఎన్ని చెప్పాలనో ఇట్లా మీకైతే నేను ఏమో ఆలోచిస్తా, ఏమో అవుతుంది. ఆల్మోస్ట్ 4 నెలల నుంచి అది అయితేనే ఉంది. అది నిలబెట్టడానికే చాలా కష్టమైంది. హైట్లో కనపడాలంటే మనది ఇట్లా టర్నింగ్ అయ్యేటప్పుడు లోపలికి ఉంది. ఆ ముందలు పోయినేమో బయటికి కనబడుతుంది. మనం లోపల ఈ దాకా వచ్చే వరకు తెలియదు మన వాళ్ళకు. టింగ్ మన ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అప్పుడు వెనకకు చూస్తే అయ్యో ఇక్కడ కలగూరగంప ఉందంటారు. మళ్ళంతా యూటర్న్ చేయడానికి ఓపిక ఉండదు, అట్లనే పోతారు. నేనైనా అంతే కదా, నేనైనా అంతే అయినప్పుడు మీరైనా అంతే కదా. దానికి ఎవరేం చేస్తాం. కానీ సరే దూరం నుంచి వచ్చినప్పుడు కనపడితే ముందే ఆపొచ్చు అనే ఉద్దేశంతో అంత హైట్ చేపిస్తే వెనకన్ని రాళ్ళు పెట్టి గంపనే కనబడతలేదు. ఏం చేయాలి? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా వస్తాయా? లైట్ పడ్డ ఖుషి కూడా లేదు నాకు. అది ఏమి చెయ్యాలా? ఆడుకోయి ఈడుకోయి ఏడుకోయి చూసినా గట్లనే కనబడుతుంది. అది ఇక్కడ నుంచి కొంచెం బెటర్ అనుకుంటా కదా. ఇదివే అంటే వచ్చేటప్పుడు ఇటు ఆగొచ్చు అని తెలుస్తుంది. బట్ వచ్చేటప్పుడు మళ్ళీ గుర్తుపట్టడానికి బండ గుర్తు వేయడం, మనం ఆడ ఒక చిన్న బోర్డు పెట్టాలేమో అగ్రహారం అని. ఇక స్తంభం దగ్గర ఒకటి పెట్టి ఈడొకటి పెడితే సరిపోతుంది. మనకి ఇక్కడ ఆగేస్తారు. ఇక క్లియర్గా కనబడాలని పెడితే మొత్తం పైపులు అడ్డమేసారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏందాన్ని చూడండి, చాలా దూరం నుంచి బోర్డ్స్ 2 సైడ్ కనబడాలని పెడితే బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కనబడుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అలా అడిగినంత ఇచ్చిన పేరు కూడా చదవండి, నీకు వస్తలేదు. కోపం ఎట్లుందంటే బాధతో మాటలు కూడా వస్తలేవు.
సూపర్ సూపర్. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? కూర్చొని పక్కన కూర్చుంటే నాకు శాంతి. అయ్యో ఎన్నెన్నో అంటే పర్లేదు పర్లేదు, చెప్పండి. ఇప్పుడైనా చెప్తున్నాను, మన కష్టమే నీ ఫలం. ఏం చేస్తావో నీ ఫలం నువ్వేం చేస్తావు. అందరికీ ఏదేదో అయ్యయ్యో నాటుకుని తిండి పెట్టినావు, ఎక్కడ తిండి లేదు. మంచి తిండి ఎక్కడ నువ్వు ఇంట్లోనే లేదు, బయట అంతకన్నా లేదు. ఇవాళ పెట్టినా రేపు పెట్టిస్తున్నాడు. ఓ ఇదన్నమాట సంగతి. ఒకటో చక్కగా పోదాం తోపుతుర్రం, నేనే బాగా ఆలోచిస్తాను అనుకుంటా కానీ ఆలోచనలకు ఇట్లా అయిపోయింది. ఏమైనా సలహా ఉంటే ఏంటబ్బా. వస్తాన్నారులే ఆయన, పెట్టిన వాళ్ళు వస్తున్నారు కానీ కొంచెం పెయిన్ఫుల్ అనిపిస్తుంది అనమాట. పొద్దున్న అది వచ్చి వర్క్ స్టార్ట్ చేయగానే ఎంత ఖుషి అయిపోయినో, ఆహా ఓహా అని. ఇటువైపే బాగుంది, వెనక వైపు అక్కడ ఏదో చెయ్యాల. అమ్మో పెట్టి పెట్టి అసకొస్తుంది. పెడదాం, సలహా వేయండి మంచిగా. మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, నేను ఎక్కడ పెట్టాలా బోర్డు చెప్తే అట్లనే పెట్టుకుందాం, ఓకేనా? ఇక దీన్ని వీడియో అంటారో ఏమంటారో, మీకు ఏం నచ్చదో దీంతో మాకేం సంబంధం అంటారో నాకు తెలియదు కానీ నాకైతే తిప్పలవుతుందని ముచ్చట చెప్పిందబ్బా, అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. కోపం వస్తుంది. కెమెరా అడుగుతుంది ఎంత అయిందంటే ఏం చెప్పాలి, 1, 2, 2.5 తులాల బంగారం వస్తుండేనేమో మరి. అట్లుంది, ఒక్కొక్కటి చేసినప్పుడు అట్లా ఎక్కువ పెట్టుకోవాలి. అమ్మ ఇంత బంగారం దాచిపెట్టుకుంటుంది కానీ దాచిపెట్టుకుందాం, ఇప్పటి నుంచి కొనుక్కుంటే ఎప్పుడైనా చెప్తా కొనుక్కుంటే. 2 ఏళ్ళే అయింది, ఒక సుక్క కొంటలేను.